GMR Shopping Mall grand opening on 10th September in Miapur. కృష్ణానగర్ కథలు అంటే ఇవి విషాద కథలు ఎంతమాత్రం కాదు. రంగుల ప్రపంచంలో తమ అదృష్టాన్ని వెతుక్కునే తొలి వేదిక నివేదనలు. గణపతి కాంప్లెక్స్, మంగా టిఫిన్ సెంటర్లు, కళలు పురుడు పోసుకునే ప్రసూతి వాళ్ళు, ఊహలు ఊసులాడుకునే నెలవులు, ప్రతిరోజు అదృష్టాన్ని పరీక్షించుకునే వేదికలు. నదులన్నీ సముద్రాన్ని చేరినట్టు కళలన్నీ ఇక్కడే కలుసుకుంటాయి, వెతలన్నీ ఇక్కడే తడుచుకుంటాయి. ఇవే కృష్ణానగర్ కథలు. ఈ సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు ప్రేమ మొదలైంది? చిన్ననాటి నుంచి చాలా ఇష్టం. మనకు పరిచయాలు ఎక్కువగా లేవు. కెమెరామెన్స్, కో డైరెక్టర్స్ వాళ్ళు వచ్చి మా ఊళ్ళో రికార్డింగ్ డ్యాన్సులు కానీ అవి కానీ వస్తే వాళ్ళతో పాటు నేను డ్యాన్స్ వేయడం. అరే నువ్వు డ్యాన్స్ చేస్తావు, పాట పాడతావు, సింగర్ను కూడా, పాటలు కూడా పాడతాను. టర్న్ అయి చూసేసరికి అక్కడ నిలబడ్డాడు. అదే సార్ చిరంజీవి, దట్ ఈజ్ చిరంజీవి, అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు. బట్ ఎక్కడైనా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత, సినిమాల్లోకి వచ్చిన తర్వాత మీకు మధ్యలో మీడియేటర్లో చిన్న చిన్న ఏడీలు, అసిస్టెంట్ డైరెక్టర్లు కొంతమంది ఇలాంటివి ఏమన్నా మీకు ఎదురైంది? పోరు అది హైట్ బాగున్నారు కదా అని సార్కు సిఏ డ్రెస్ వేయండి, సిఏ డ్రెస్ వేసుకున్నాను. జీవిత గారు వచ్చి ఈయన ఎవరు, ఈయన ఎక్కడి నుంచి వచ్చిండు, ఈయన కింద ప్రియారిటీ ఏంది, దానికి కారణాలు ఏమనుకుంటున్నారు? ఎక్కడో నా నెంబర్ తీసుకొని నాకు ఈ డైరెక్టర్ గారు తెలుసు, వీళ్ళు తెలుసు సార్, నేను ఇక్కడ మా వైఫ్ తోటి వెళ్తున్నాను, నా కార్ అయిపోయింది, ఒక 500 పంపించాను. ఒక యంగ్స్టర్, నాలాంటి యంగ్స్టర్ ఉండి నాకు కూడా సినిమాల్లోకి రావాలని ఉంది అని మీ దగ్గర చెప్పాడు అనుకోండి, ఏం చెప్తారు అసలు? ఒక అంబిషన్ పెట్టుకొని వచ్చినప్పుడు ఫస్ట్ నెగిటివ్స్ అవన్నీ దాటుకొని రావాలి. తట్టుకొని రాగలిగితే రా. ఒక్కటే అమ్మా గుర్తుపెట్టుకో, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండద్దు, లో ప్రొఫైల్ ఉండద్దు. అందరూ చెడ్డవాళ్ళు కాదు, అందరూ మంచి వాళ్ళు కాదు. ప్రదీప్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో కృష్ణానగర్ కథలు అనే కార్యక్రమం ఐ డ్రీమ్ మీడియా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం అండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆడియన్స్కి మీ గురించి చెప్తాను. సో కొండకింది ప్రదీప్ కుమార్ గారు, ఈయన ఆల్మోస్ట్ 40 ఏళ్లకు పైగా కరాటేలో ఆయనకి చాలా మాస్టర్ అనమాట. ఎంతోమందిని ట్రైన్ చేసి నేషనల్ లెవెల్లో ఆడించిన వ్యక్తి ఆయన. సో దాంతోపాటు యోగాలో కూడా ఆయనకి నైపుణ్యం ఉంది. అంటే సుమారు 30 ఏళ్ళుగా యోగా మాస్టర్ కూడా ఆయన. ఇప్పుడైతే ఆయన మన ఆర్టిస్ట్గా, ఒక కళాకారుడిగా సినిమాల్లో కనిపిస్తూ ఉన్నారు. సుమారు 40కి పైగా సినిమాలు చేశారు. సో ఇప్పుడు ఆయనతో మనం మాట్లాడదాం. సో మీకు కూడా మా కృష్ణానగర్ కథలు యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పాలి కాబట్టి, సో దీని ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఏరాలో కొంచెం సులువుగా వస్తున్నాయి అవును మీకు అవకాశాలు. బట్ ఎవరైతే కొంచెం ఇప్పటి నుంచో కొంచెం ముందు జనరేషన్ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం సినిమా అనేది కొంచెం కష్టంగా, వాళ్ళ కష్టాన్ని చూసి జాగ్రత్తగా సినిమా మీదకి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మా ఆడియన్స్కి పరిచయం చేస్తున్నాం అనమాట. అదే మా ప్లేలిస్ట్ కృష్ణానగర్ కథలు. సో ఎలా ఉన్నారండి? బాగున్నారు? ఓకే అండి, ఫైన్. సో ఏంటి అసలు మీకు ఈ సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు ప్రేమ మొదలైంది? ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది? సినిమా మీద నాకు చిన్ననాటి నుంచి చాలా ఇష్టం. కానీ మేము ఎక్కడో దూరాన విలేజ్లో ఉన్నాం కదా, ఇక్కడికి మనం వస్తే రాణించగలుగుతాం, మనకు పరిచయాలు ఎక్కువగా లేవు అని అనుకున్న తరుణంలో ఇలా వస్తూ ఉంటే మా విలేజ్ నుంచి కరీంనగర్ షిఫ్ట్ అయ్యాం. కరీంనగర్లో సుమారు ఒక 25-26 ఇయర్స్ ఉన్న తర్వాత మా పిల్లలు పెద్ద పెరిగారు. మా బాబు కెనడాలో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు, డాడీగా నువ్వు చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నావు కదా, ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా గ్రోనప్, ఇంకా నీ సర్వీసెస్ ఇంకా ఎస్టాబ్లిష్ కావాలి, ఇక్కడ నువ్వు మంచి వెల్ సెటిల్డ్గా అయిపోయావు కదా, అక్కడ కూడా వెళ్దామంటే ఎట్లా ఉంటుందిరా మరి, మనం ఇక్కడ చాలా ఏళ్ళుగా ఉంటున్నాం కదా అని అనుకున్నాం. కానీ ఏంగా డాడీ వచ్చేద్దామంటే వచ్చేసినాం. వచ్చేసిన తర్వాత సెర్చ్ చేశాను, ఎవరెవరిని కలిసి ఎట్లా వెళ్ళాలి ఈ సినిమా వాళ్ళని చెప్తే, నాకు యోగా అనేది ఉంది కాబట్టి నేను ఒక పార్క్లో, తిరుమల హిల్స్ పార్క్ గోల్డెన్ టెంపుల్ దగ్గర ఉంటుంది, దానిలో నాకు నేనుగా ప్రాక్టీస్ చేసుకునేవాడిని. అప్పుడు ఇంకా కోవిడ్ టైం, మాస్క్ పెట్టుకోవడం, మాస్క్ తీయడం కొన్ని ఏరియాలలో చేస్తుంటే, కెమెరామెన్స్, కో డైరెక్టర్స్ వాళ్ళు వచ్చి తర్వాత గురువుగారు మీది ఎక్కడ ఏంటి అని అడిగారు. నేను అన్ని డీటెయిల్స్ చెప్పిన తర్వాత మాకు కూడా యోగా నేర్పించండి అంటే చెప్తుంటే, అది చెప్పే విధానం అది చూసి
మీరు యాక్టింగ్ కూడా చేయొచ్చు కదా అంటే, చేయొచ్చా నేను అంటే, అవునండి మీ హైట్ గీటు ఉన్నారు చేయొచ్చా అంటే, ఏదైనా ట్రైనింగ్ లేకుండా చేస్తే బాగుండదు అంటే, నేను ఒక యోగా మాస్టర్గా కానీ కరాటే మాస్టర్ కానీ నా అనుభవం ఏంటంటే అని చెప్పి మా మిత్రుడు వినోద్ కుమార్ అని వినోద్ ఫిల్మ్ అకాడమీ అని ఉంది అమీర్పేట్ మెట్రో స్టేషన్లో. ఆయన దగ్గరికి నేను ఫ్రీక్వెన్సీగా వెళ్ళి వాళ్ళ ఇన్స్టిట్యూట్కి వచ్చే వాళ్ళకు యోగా నేర్పించడం అవి ఇవి చెప్తుంటే, ఇట్లా వినోద్ గారు నేను యాక్టింగ్ నేర్చుకోవాలంటున్నాను. గురువుగారు మాకు అంతకన్నా భాగ్యం ఏంది, మాకు అట్లా గురుదక్షిణ తీసుకున్నట్టుగా ఉంటుంది అంటే, నేను ఐ స్టార్టెడ్ ట్రైనింగ్ చేస్తున్న తనంలోనే నాకు 10-12 డేస్ అట్లా అవుతుంటే గాడ్ ఫాదర్ మూవీ నుంచి కాల్ వచ్చింది. వెళ్ళాను. నేను చిరంజీవి నా ఫేవరెట్, ఎంత ఫేవరెట్ అంటే ఒక 500-600 బంచ్ ఆఫ్ ఫొటోస్ కలెక్షన్ చేసి అప్పుడు నేను చదువుకున్నప్పటి నుంచి మా ఇంట్లో రూమ్ నిండా ఇట్లా పెట్టుకొని ఆయన లాంటి డ్రెస్సులు అంత కాస్ట్లీ కాకుండా అలాంటి కాస్ట్యూమ్స్ డ్రెస్సెస్ వేసుకొని ఫోటోలు దిగడం, డ్యాన్సులు చేయడం, మా ఊళ్ళో రికార్డింగ్ డ్యాన్సులు కానీ అవి కానీ వస్తే వాళ్ళతో పాటు నేను డ్యాన్సులు చేయడం అవన్నీ చేస్తేది. డిగ్రీ చేసేటప్పుడు కూడా మేము సౌత్ ఇండియా టూర్ వెళ్తే తమిళనాడు వాళ్ళకు మాకు డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టారు బొటానికల్ గార్డెన్లో. పెడితే నేను ఇందువదన కుందరదన అనే పాట మీద డ్యాన్స్ కూడా చేశాను. అరే నువ్వు డ్యాన్స్ చేస్తావు, పాట పాడతావు, సింగర్ను కూడా, పాటలు కూడా పాడతాను, కాంగో ప్లే చేస్తాను. ఉదయభాను అని ఇప్పుడు బెస్ట్ యాంకర్ ఆమె మా దగ్గరే పెరిగినట్టు. సుల్తానాబాద్లో ఉంటుండే, మాకు సుల్తానాబాద్ 2 hours మాది గట్టెపల్లి అని విలేజ్. అక్కడ ఉన్నప్పుడు తను వస్తుండే వెళ్తుండేది. ఆమె ఫోక్స్ డ్యాన్స్ బాగా కళ్ళు గిళ్ళు బాగుంటాయి కదా చేస్తుంటే మేము కాంగో ప్లే చేసేది, కంజర ప్లే చేసేది, ఇట్లా నడుస్తుండేది. అంటే మాకు చిన్ననాటి నుంచి కూడా క్రీడా నేపథ్యమైన కుటుంబము, కళా పోషణ. మా ఊళ్ళో యక్షగాన కళాకారులు ఉన్నారు, వాళ్ళని చూసి కూడా వాళ్ళు పాడేటువంటి పాటలు అవి చేస్తుండేది. నువ్వు ఎన్నడో నాడు సినిమాలకు పోవాలరా, బాగున్నావు చేస్తుండే అంటే ఆ కళ ఇట్లా నెరవేరింది. వచ్చాను. గాడ్ ఫాదర్కి మూవీకి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ గారు చూసి చిరంజీవి గారి పక్కనే పెట్టారు లక్కీగా. అప్పుడు చిరంజీవి గారు గ్యాంగ్లో ఉంటారు మీరు అయితే. చిరంజీవి గారు చెంచల్గూడ జైల్లో వ్యాన్ నుంచి దిగుతారు, అరెస్ట్ సీన్ దిగిన తర్వాత నేను ఇంకో అతను ఇద్దరం డోర్స్ తీసి తను దిగిన తర్వాత ఆ క్రౌడ్ అవుతుంటుంది, క్రౌడ్ అంతా క్లియర్ చేస్తూ వెళ్తాము. అది వాళ్ళు ఏం చెప్పలేదు, నాకు నేనుగా క్రియేట్ చేసుకొని ఆ క్రౌడ్ని అంతా క్లియర్ చేస్తూ వెళ్తుంటే పిలిచి ఈయనకు మంచి టెక్నిక్స్ అవి చెప్పు ఇంకా బాగా ఉంటుందని చెప్పాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఆయనతోటి మోహన్ గారితో చెప్పాను. వెంటనే చిరంజీవి గారు మిమ్మల్ని ఇప్పుడు మీరు కొంచెం యాంటాగనిస్ట్ రోల్స్ కి బాగా పనిచేసేలా ఉన్నారు, ఐ మీన్ విలన్ రోల్స్ కి బాగుంటారని చెప్పి ఎవరన్నా అన్నారు. నేను ట్రైనింగ్ చేసిన సమయంలో మీ లోపల డ్యూయల్ పర్సనాలిటీస్ ఉన్నాయి, ఒకటి ఇన్నోసెంట్, ఒకటి మన నెగిటివ్ రోల్స్. మీ నవ్వులో విషం ఉంటుంది, మీ నవ్వులో కల్మషం లేకుండా ఉంటుంది అని అట్లా చెప్పారు. చేస్తూ వస్తున్నాను. ఒక దానిలో నాకు ఇప్పుడు సైంటిస్ట్ రోల్ కూడా ఉంది. పాతకాలం అంటే ఇదే మీరు చెప్పినట్టుగా నెగిటివ్ రోల్ ఒకటి, అది ఫస్ట్ హాఫ్లో అంతా సర్వీసెస్ కాన్సెప్ట్ మీద ఉంటుంది, అంటే సెకండ్ హాఫ్ అంతా కూడా విరుద్ధంగా ఉంటుందని నాకు అంత స్టోరీ చెప్పాడు. మేబీ సెప్టెంబర్లో స్టార్ట్ కాబోతుంది. సో ఇప్పుడు చిరంజీవి గారి విషయానికి వస్తే ఏంటి ఆయనతో మీ అభిమాన నటుడు ఫస్ట్ సినిమాకే మీరు స్క్రీన్ పంచుకున్నారు, కొంచెం చిన్న స్పాన్ అయినా మాట్లాడుంటారు, కాన్వర్సేషన్ ఏదైనా మాట్లాడాను. ఏంటి ఏమైంది అప్పుడు? నేను వెళ్ళిన తర్వాత షూటింగ్ వెళ్ళిన మొదటి నుంచి అడిగే ప్రశ్న, హీరో గారు వస్తారా, హీరో గారు పక్కన ఉంటానా అంటే వాళ్ళు విసిగిపోయారు. నాకు కో డైరెక్టర్ మంచి మిత్రుడు హరి గారని, సార్ ఈయన ప్రతిదానికి చిరంజీవి గారు వస్తారా, హీరో గారు వస్తారా అని అడుగుతున్నాడు అంటే ఆయనకి ఇష్టమయ్యా, అడగని ఏమవుతుంది తప్పేంది అన్నాడు. అడిగేదే అడుగుతున్నాను. ఫస్ట్ మూవీ స్క్రీన్ ముందుకు వచ్చిన, కెమెరా ముందుకు వచ్చిన తర్వాత హీరో గారు వస్తారంటే వచ్చారు, మీ వెనకాల ఉన్నారన్నాడు. ఇట్లా టర్న్ అయ్యి చూసేసరికి అక్కడ నిలబడ్డాడు. ఆయనను చూసి
ఇట్లా నమస్తే అని చెప్పి ఇట్లా కన్ఫ్యూజన్లో ఉంటే ఇట్లా చిన్న స్మైల్ ఇచ్చిండు. ఆయన తర్వాత ఇక తనతో సీన్ ఆయన ఎంత అబ్జర్వ్ అంటే ఆయన వెహికల్ నుంచి ఇట్లా చూస్తూ దిగిండు తల వంచుకొని. ఇక్కడ నుండి 18th లైన్లో అతనికి క్యాప్ మీద ఎంబ్లం తిరగబడింది, వెళ్ళి అది తీసేసుకురాబండి అంటే ఈయన ఇప్పుడు చూసిండు ఇంత అబ్జర్వేషన్ ఉంటుందా, ఇంత పర్సూ చేస్తాడా ఈయన అని అనుకుని ఇట్లా చూస్తే 100 మంది చెంచల్గూడ జైల్లో ఇట్లా మీరు చూసే ఉంటారు ఆ మూవీ. అంత అబ్జర్వేషన్ చేస్తాడా అంటే అప్పుడు హరిగారిని అడిగితే ఆయన అన్నాడు, అదే సార్ చిరంజీవి గారు, దట్ ఈజ్ చిరంజీవి, అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడని. అంత అబ్జర్వేషన్ మీరు బాగానే చేస్తున్నారు అన్నాడు. ఆయన నన్ను అనవలసిన పని లేదు, నేను ఫస్ట్ మూవీ చేస్తుంటే మీరు బాగానే చేస్తున్నారు, అది కరెక్ట్గా ఉన్నారు, బాగా మెయింటైన్ చేయండి, అందరూ రాణిస్తారు, మన వాళ్ళు బాగా ఎదగాలి అని ఆయన కాన్సెప్ట్ అది. అదే అన్నమాట. సో బేసికల్లీ మార్షల్ ఆర్ట్స్ వచ్చినా ఎలాంటి కరాటే వచ్చినా ఎవరైనా విలన్ అవ్వాలనుకున్న వాళ్ళకి, యాంటాగనిస్ట్ అవ్వాలనుకున్న వాళ్ళకి అది యూజ్ అవుతుంది. మీరు ఇండస్ట్రీలో అందరికీ చెప్పారా, తెలుసా మీ నేపథ్యం ఏంటి, నేను ఎలా కరాటే మాస్టర్ని ఎలా అని చెప్పారా? దానివల్ల ఎవరన్నా మేము ఎలాంటి క్యారెక్టర్స్ ఇస్తాం, కంగారు పడకండి ఇలాంటి క్యారెక్టర్స్ వస్తాయని ఎవరన్నా హామీ ఇచ్చారా? ఇచ్చారు. ఇప్పుడు ఒకటి ముంబై వాళ్ళు వచ్చారు, ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ముంబై నుంచి ఒక కరాటే మాస్టర్ వచ్చి సంథింగ్ కంపోజ్ చేస్తూ ఉన్నాడు. అది ఇది చేస్తుంటే నేను ఇక్కడ మీలాగానే నేను ఎక్కడికి వెళ్ళినా ఇలా చేతులు కట్టుకొని నిలబడతాను. అది నా ముందు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ నా హ్యాబిట్ అనేది ఇట్లా ఉంటాను. నేను ఇలా చేతులు కట్టుకొని సోఫాలో కూర్చున్నాను, ఆయన సంథింగ్ కంపోజ్ చేస్తుంటే అది కొంచెం ఇలా ఉంటే బాగుండు అని చెప్పాలనిపించి లేచి ఇలా ఉంటే బాగుందంటే ఆప్కు మాలూమ్ హై క్యా బతాయి అన్నాడు. అన్నాక టాక్ అనేసి ఎగిరి ఒక స్పిన్ కిక్ చేసి ఇలా పడ్డా. వండర్ అయిపోయింది ఆయన. నా నెంబరు అవన్నీ తీసుకొని చేసి నెక్స్ట్ మూవీలో మీకు చేసేదాల ఇది ఒక 3 months బ్యాక్ మీకు డెఫినెట్గా ఉంటుంది అని చెప్పాను. మీరు కొంచెం ఆప్తోడా లాడో నా అది ఇది అంటే ఓకే అన్న, కానీ ఎంత తిన్నా ఇంతే ఉంటాను, ఎందుకంటే నా మైండ్ ఒప్పుకోదు. ఇప్పుడు హైట్ ఎంత సార్ మీది? పర్సనాలిటీ కట్అవుట్ అది బాగుంది అసలు. ఎంత సార్ మీ హైట్ ఎంత సార్? నేను 5'11", ఆల్మోస్ట్ 6. అన్నిటికీ యూజ్ అవుద్ది. బట్ ఏమన్నా లేట్ ఎంట్రీ వచ్చాను అని చెప్పి ఏమన్నా బాధ ఉందా? కొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే ఇంకొంచెం బాగుండేది అని చెప్పి అనుకున్నాను. అంటే ఇది నా మనసులో ఉండే, మా పిల్లలతో అనకపోయేది. మా పిల్లలతో అంటే ఇంకా హరీ చేసి తీసుకొస్తే అవన్నీ సెటిల్ చేసుకోవాలి, అక్కడ ఉన్నాయన్నీ మనం, అది నా సామ్రాజ్యం, అవన్నీ కూలిపోకూడదు కదా. అది ఇప్పుడు కంటిన్యూటీ చేస్తూ అవన్నీ సెట్ చేసుకుని వచ్చాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఒక ఆర్టిస్ట్గా ఇప్పుడు కొనసాగుతున్నానంటే మా మిస్సెస్ మెయిన్ కారణం నాకు. ఆమె 24 hours ఇది ఎట్లా ఉంది కదా అంటే ఏం కాదని తను డబ్బింగ్ చెప్తా ఉంటుంది. సినిమాలకు సీరియల్స్కు ఎక్కువ మటుకు తెలంగాణ స్లాంగ్, మా తెలంగాణ కాబట్టి ఎక్కువ వాటికి చెప్తుంటుంది. ఇక నన్ను బాగా నా ఇన్ఫ్లుయెన్స్ నన్ను నెట్టింది తనే. 100%. తను లేకుంటే నేను ఇంతగా వచ్చి ఈరోజు మీ ముందుకు రావడానికి అన్నిటికీ అతనే కారణం. ఇప్పుడు అంటే మీరు పెరిగిన విధానంలో కొంచెం మాస్టర్ కాబట్టి చాలామంది గౌరవం ఇచ్చుంటారు. ఐ మీన్ ప్రతి ఒక్కరు శిష్యులు ఉంటారు. ఈవెన్ మీరు వినోద్ అకాడమీలో అది కూడా చెప్పారు, అక్కడికి వెళ్తే మాకు గురుదక్షిణ ఇచ్చిన భాగ్యం ఉంటుందని చెప్పి వాళ్ళు మాట్లాడిన విధానం అంటే ఎక్కడ చూసినా గౌరవప్రదమైన జర్నీ. బట్ ఎక్కడైనా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత, సినిమాల్లోకి వచ్చిన తర్వాత మీకు మధ్యలో మీడియేటర్లో చిన్న చిన్న ఏడీలు, అసిస్టెంట్ డైరెక్టర్లు కొంతమంది ఇలా ఉంటారు. వాళ్ళు ఏంటంటే కోఆర్డినేటర్లు, వీళ్ళు ఏమవుతుందంటే వీళ్ళకి ఒక వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ తెలియకపోవడం వల్ల ఏంటంటే కొంతమందిని పెద్ద అగౌరవంగా మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కసారి. ఇలాంటివి ఏమన్నా మీకు ఎదురైనాయి? అంటే నేను ఈ గాడ్ ఫాదర్ చేసే ముందు శేఖర్ అనేటువంటి రాజశేఖర్ గారి మూవీకి నన్ను ఒక కో డైరెక్టర్ తీసుకెళ్ళాడు. షూటింగ్ దగ్గరికి వెళ్దామా అంటే వస్తాను అన్నాను. అది ఇంకా కోవిడ్ టైమే. వెళ్ళిన తర్వాత అక్కడ మేనేజర్ నన్ను ఇలా చూసి యాక్టింగ్ చేస్తావా అన్నాడు. నాకు యాక్టింగ్ మరి ఏం రాదు అంటే పొడవు అది హైట్ బాగున్నారు కదా అని సార్కు సిఏ డ్రెస్ వేయంటే సిఏ డ్రెస్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత
ఇది ఒక మూమెంట్, ఇది హార్ట్ పట్టుకొని వస్తారు ఒక బాక్స్లో పట్టుకొని వచ్చి ట్రాన్స్పోర్ట్ అన్నట్టు వెహికల్ తీసుకెళ్తుంటే క్రౌడ్ అవుతుంటే అంత క్లియర్ చేయాలి. ఆ సీన్ చెప్తే చేయండి అంటే ఓకే అన్నాను, కానీ కొంచెం ఆ లుక్స్ అవి ప్రాపర్గా రాలేదు. జీవిత గారు వచ్చి మీరు చూడడానికి లుక్ అదంతా అపియరెన్స్ బాగుంది, కానీ మీరు కొంచెం ట్యూనప్ చేసుకోండి, ట్యూనప్ చేసుకుంటే బాగుంటుంది అన్నది. అప్పుడు నేను స్టార్ట్ చేసి ఇది కూడా ఒక పాయింట్ అన్నట్టు. వాళ్ళ అన్నానికి నేను నొచ్చుకోలేదు. ఆహా ఓకే అంటే నన్ను మానిటర్లో చూశారు, ఓకే బాగుంది, ఎలా ఉంటానో ఏందో స్క్రీన్ మీద. కొందరి ఫోటోజెనిక్ ఉంటుంది, కొందరు ఒట్టేప్పుడు చూస్తే బాగానే ఉంటారు, కెమెరా ముందుకు వచ్చేసరికి ఒక వేరే విధంగా కనిపిస్తారు. అలా కాకుండా ఓకే నా పర్సనాలిటీ కానీ ఫేస్ కానీ కానీ ఓకే అనుకున్నాను, చేశాను. సో మీరు సినిమాల్లోకి రావడం పెద్ద ఐ మీన్ స్ట్రగుల్ లేకపోవడం అంటే మీరు మీ పర్సనాలిటీ, మీ కట్అవుట్, మీకున్న ఆ కరాటే బ్యాక్గ్రౌండ్ వీటి వల్ల కొంచెం ఈజీ అయి ఉంటుంది. నేను కోటా బొమ్మాలి, F3 అంటే సుందరానికి స్టార్టింగ్ వచ్చినటువంటి ఒక 11-12 మూవీస్కు నేను టైమ్లీ ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ వల్లే నాకు ట్రీట్ జరిగింది. నాకు వెహికల్ పంపించారు, నేను వెళ్ళి నా సీన్ చేసుకోవడం, నా డైలాగ్ చెప్పడం, మళ్ళీ కాగానే నన్ను మళ్ళీ పంపించేశారు. ఇలానే ఉంటుంది కావచ్చు అనుకున్నా. దాని తర్వాత కోవిడ్ అంతా తగ్గిపోయి ఆర్టిస్టులు అంతా వారి ఊళ్ళ నుంచి మళ్ళీ హైదరాబాద్ చేరుకొని వాళ్ళు ఎప్పుడు సాధించినాక ఈయన ఎవరు, ఈయన ఎక్కడి నుంచి వచ్చిండు, ఈయన కింద ప్రియారిటీ ఏంది అన్న జరిగిన సంఘటనలు నన్ను భయపెట్టడం కూడా జరిగింది. భయపెట్టడం అంటే బెదిరించడం కాదు, మీరు అలా హీరో దగ్గరికి వెళ్ళకూడదు, ఆ డైరెక్టర్ గారు అలా వెళ్ళకూడదు అన్న తర్వాత అంటే నాకు తెలుసు ఇవన్నీ జరుగుతాయని లాగడానికి ప్రయత్నం చేసింది. కానీ నా సిన్సియారిటీ నేను నేర్చుకున్న విధానం లక్కీగా నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా జర్నీ చేస్తున్నాను. ఎప్పుడైనా అనిపించింది అంటే ఇప్పుడు క్రియేటివ్ జాబ్ చేస్తారు, ఇప్పుడు ఎవరో కళాకారులు ఎవరు అంటే నటులు కానీ లేదంటే డైరెక్టర్లు కానీ వీళ్ళందరూ ఏంటంటే క్రియేటివ్ వర్క్ మీద ఫోకస్ ఉంటుంది. బట్ మధ్యలో ఉండే వాళ్ళు కొంతమంది ఏంటంటే వాళ్ళు జస్ట్ మేనేజ్ చేసే రోల్స్ చేస్తూ ఉంటారు, క్రియేటివ్ రోల్స్ కాదు. వాళ్ళు కొంచెం హడావిడి చేస్తారు, కొంచెం అవసరం లేని అతి చేస్తారని ఎప్పుడైనా అనిపించిందా? చేస్తారు కానీ మనం దానికి వాళ్ళు అన్నదానికి మనం కొంచెం ఒక సెకండ్ ఆగి ఓకే మళ్ళీ మన బెటర్మెంట్కే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదన్నా చెప్పేదానికి నేను చిన్ననాటి నుండి కూడా మాకేంటంటే ఏది చెప్పినా మన కొరకే చెప్తారు. నువ్వు అటు వెళ్ళకురా, నిప్పు ముట్టకురా, కాలుతుంది అంటే ముట్టకూడదు, అది కాలుతుందా లేదా అని ముట్టి చూడడం ఎందుకు, అది మేము నేర్చుకున్నది. కాబట్టి నాకెంత ఇబ్బంది అయితే ఏమనిపించలేదు. అంటే ఇప్పుడు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళకండి, వాళ్ళతో మాట్లాడకండి, మీరు అక్కడే ఉండి మీ పని మీరు చేసుకోండి, దగ్గర దగ్గర వెళ్ళొద్దు అని చెప్పి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతా ఉంటారు. పెట్టారు. దానికి కారణం ఏమనుకుంటారు? ఒకటే నిజంగా వాళ్ళు ఇరిటేట్ అవుతారు. అంటే ఇప్పుడు మీరు ఓకే మీరు కొంచెం డిగ్నిఫైడ్గా పెరిగిన వ్యక్తి, మీరే గురువు కాబట్టి చాలామందికి మీకు తెలుసు సంస్కారం ఎలా ఉండాలి, ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా ఎలా ఉండాలని కొన్ని మేనర్స్ మీకు తెలుస్తాయి. బట్ కొంతమంది జూనియర్ ఆర్టిస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఉన్న ఎగ్జైట్మెంట్ ఏంటంటే పాపం వాళ్ళు తప్పని కాదు, ఎగ్జైట్మెంట్లో ఆ డైరెక్టర్ని కానీ ఆ హీరోతో కానీ ఆ యాక్టర్తో కానీ మాట్లాడాలి, ఏదో రకంగా మాట్లాడాలని తాపత్రయం వల్ల వెళ్ళి కలుస్తూ ఉంటాం. అది కొంచెం ఇరిటేట్ చేసే సందర్భాలు జరుగుతూ ఉంటాయి. బట్ మీకు మేనర్స్ ఉంటుంది. బట్ మీ దగ్గర కూడా ఇలాంటి వద్దు, ఇలా ఉండాలి అలా ఉండాలని లాగి అక్కడ దాకా వెళ్ళకూడదు, తప్పు, ఇలాంటి ఎన్ని రెస్ట్రిక్షన్స్ పెడతా ఉంటారు కదా, దానికి కారణాలు ఏమనుకుంటున్నారు మీరు? అంటే నేను ఇప్పుడు కూడా చొచ్చుకొని పోవడం, వాళ్ళతో రే అటు వెళ్ళు, ఎటు వచ్చావు అని అనిపించుకునేటువంటిది లేదు. ఎందుకంటే మీరు అన్నట్టుగానే మొదటి నుంచి కూడా కరాటే పరంగా కానీ యోగా పరంగా కానీ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళినప్పుడు నా స్థానం ఏంటి, నేనేంటి, అక్కడ విధి విధానాలు ఏంటి అవన్నీ చూసుకుంటూ వస్తున్నాను. కాబట్టి నాకు వాళ్ళు చెప్పేదాన్ని నేను మింగిల్ చేసుకున్నాను. ఓకే ఇది ఇట్లాగే ఉంటుంది, బయట దానికి సినిమా ఇండస్ట్రీకి కంప్లీట్గా తేడా ఉంటుంది. వాళ్ళు చెప్పేది మనం ఫాలో కావాలి. మనకు నచ్చని ఏమన్నా ఉంటే మనం మనసులో పెట్టుకొని దాన్ని ఏమార్చుకొని మనం మూవ్ అవుతూ ఉండాలి. వాళ్ళు మనల్ని బ్యాక్ లాగడానికి చూస్తున్నారని తెలిసిపోతుంది, మనకు తెలుస్తుంది. కానీ దాన్ని మనం వాళ్ళకు తెలియకుండా వాటిని పక్కకు పెడుతూ నా జర్నీ నేను చేస్తూనే ఉన్నాను.
అట్లా. సో మీకేమన్నా ఐ మీన్ ఈ కృష్ణానగర్ కథలు కాబట్టి మనకి మోస్ట్లీ ఇక్కడ కష్టాలు ఉంటాయి. అంటే చాలామంది ఇప్పుడు ఇక్కడిక్కడే తిరుగుతూ వాళ్ళ కళలు పాపం చాలా వాళ్ళ అదే మీన్ వాళ్ళ ఆశలకి వాళ్ళ ఊహలకి అదుపులు ఉండవు. ఐ మీన్ దాన్ని ఏమంటారు, అవధులు ఉండవు. ఎక్కడెక్కడో ఆలోచించుకుంటూ ఉంటారు. పాపం బాహుబలి లాంటి కథలు రాసుకుంటూ ఉంటారు. జేబులో రూపాయి ఉండదు, 10 రూపాయలు కూడా ఉండదు చాయ్ తాగడానికి. సో అలాంటి వాళ్ళు మీకు ఏమైనా ఎదురయ్యారా ఈ జర్నీ? ఎదురయ్యారు. చాలా మంది వచ్చిన ఆర్టిస్టులు కొత్తలో నా నెంబర్ తీసుకొని నాకు ఈ డైరెక్టర్ గారు తెలుసు, వీళ్ళు తెలుసు, మీకు చెప్తామని చెప్పేసి నా నెంబర్ తీసుకొని కాల్ చేయడం. అంటే మోసం చేసే ప్రక్రియ నిజంగా జరిగింది. మోసం అంటే సార్ నేను ఇక్కడ మా వైఫ్ తోటి వెళ్తున్నాను, నా కార్ ఆగిపోయింది, ఒక 500 పంపించండి, ఒక 1000 పంపించండి అంటే పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక 2-3 సార్లు జరిగిన తర్వాత అనుకున్నా ఓకే ఇదంతా ఒట్టిదే, వాళ్ళు డబ్బులు లాగుతున్నారని చెప్పేసి ఇచ్చాను. కొంతమందికి బట్టలు కూడా ఇచ్చాను, షర్ట్స్ అవి కూడా ఇచ్చాను అంతే. బట్ ఇప్పుడు అయితే చెప్పాను కదా మీకు, నా ఒక స్టూడెంట్ యోగా స్టూడెంట్ సారీ, ఆమె ఒక ఏళ్ళనే 3 నేషనల్స్ ఆడిస్తే ఆమె ఇంకా చిన్న ఏజ్ 18 కూడా రాకముందే ఆమెకు వాళ్ళ మేనబావతో పెళ్లి చేశారు. వాళ్ళ మేనబావ ఏంటంటే ఆయన మిలిటరీ. అది కూడా అమ్మాయి ఏడిస్తే ఏం కాదు సార్ మా బావ అనేది మా అల్లుడే చేసుకుంటామని చేశారు. ఆయనే వచ్చి నా పేరు పెట్టుకున్నాడు వాళ్ళకు బాబు పుడితే. 3 నేషనల్స్ ఆడించారని. ఇప్పుడు 3rd క్లాస్ 4th క్లాస్ చదువుతున్నాడు అబ్బాయి. దాన్ని కూడా నన్ను పేరు పెట్టమంటే నేనేదో దేవుని పేరు పెట్టేసి వచ్చితే ఏం పేరు పెట్టారు సార్ అంటే ఏదో చెప్పిన కృష్ణ తేజ అది అని పెడితే మీరు చెప్పిన పేర్లు మేమేం పెట్టాము సార్ అన్నారు. అదేంటి నన్ను ఎందుకు పిలిచారు మరి అంటే మేము ఈ పేరు పెట్టామని మా బాబు పేరు ప్రదీప్ రెడ్డిస్ అన్నట్టు. అన్న తర్వాత నాకు జస్ట్ కళ్ళలో నీళ్ళు వచ్చినాయి, గురువుకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారా అని. అది ఇప్పుడు సినిమా వాళ్ళలో ఐ మీన్ మీరు ఆర్టిస్ట్గా ఉన్నారు, బట్ ఎవరైనా ఒకవేళ ట్రైనర్లు కావాలి బేసికల్లీ, హీరోలకి మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం, ఇలాంటి కరాటే నేర్పించడం, ఇలాంటివి కావాలి. సో అలాంటివి ఏమన్నా మిమ్మల్ని టర్న్ అవ్వమంటే మీరు రెడీగా? రెడీ అంటే ఇప్పుడు ఈ శ్రీకాంత్ ఓదెలా ఉన్నాడు కదా దసరా డైరెక్టర్, ఆయనకు ఇంటికి వెళ్ళి ఒక వీక్ 10 days బాగా స్ట్రెస్ అయ్యాడు ఇది దసరా షూట్లో. అయితే హరిగారు అని చెప్పాను కదా, ఇది గాడ్ ఫాదర్కి చేశాడు హరికృష్ణ ఆయన ఫుల్ నేమ్ అని ఉండి, ప్రదీప్ గారు ఇట్లా హరన్నా ఎవరన్నా యోగా మాస్టర్ ఉండరా అంటే మీ పేరు ప్రపోజ్ చేశాను మీరు వెళ్ళానంటే నేను వెళ్ళి నేర్పించి వచ్చాను. వాళ్ళ మదరు తను ఒక వీక్ డే చేశారు, యోగా క్లాస్ చేసి ఆయనే స్వయంగా టీ పెట్టించేది నాకు, టీ తాగేసి మళ్ళీ వచ్చేది. ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులతో కొంచెం స్క్రీన్ స్పేస్ కానీ దగ్గర నుంచి చూడడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి లైఫ్లో, లైక్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాని గారు. ఏంటి అంటే మీకు ఒక ఇప్పటివరకు మీరు సాధించినవి చాలా ఉండొచ్చు, బికాజ్ మీ పేరు మీ శిష్యుడు ఒకరు మీ పేరు పెడుతున్నాడు అంటే వాళ్ళ బిడ్డకి, అది దానికి మించిన అచీవ్మెంట్ నాకు తెలిసి ఇంకొకటి ఉండదు. అవార్డ్స్ కూడా వచ్చి ఉంటాయి, బట్ ఇది చాలా పెద్ద అచీవ్మెంట్, ఎమోషనల్ అచీవ్మెంట్ ఇది. బట్ ఇంకేమన్నా జీవితంలో ఆశయాలు ఏమన్నా ఉన్నాయండి, ఇలా సాధించాలి అలా సాధించాలని ఏమన్నా? ఈ జర్నీ ఇలాగే ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగాలి, ఎలాంటి ఇబ్బందులు పడకుండా, నా వలన ఎవరు ఇబ్బంది పడకూడదు, ఎవరి వలన మేము ఇబ్బంది పడకుండా ఇలా జీవితం ఉంటే అయిపోతుంది అంటే పెద్దగా అంబిషన్స్ ఏం లేవు. ఈ జర్నీ ఇట్లే ఉండాలి, మంచి మంచి క్యారెక్టర్స్ రావాలి. అంటే ప్యారలాల్గా నా కరాటే యోగాతో పాటు ఈ జర్నీ కూడా ఎలాంటి ఆటంకంలో ఉండాలని నా ఉద్దేశం. సో బేసికల్లీ ఇప్పుడు ఆస్పైరింగ్ యాక్టర్స్ చాలామంది ఉంటారు, రావాలి ఏదో రకంగా ఒక్క సినిమా అన్న అవకాశం తెచ్చుకోవాలని చెప్పి ఈ వెతుకుతూ ఉంటారు. మీకు ఇప్పుడు లమాకాన్ ఒకటి కృష్ణానగర్లో, ఐ మీన్ మంగ టిఫిన్ సెంటర్ ఒకప్పుడు బాగా ఫేమస్, ఇప్పుడు ఈ గణపతి కాంప్లెక్స్ దగ్గర కనిపిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు మీకు ఎవరైనా ఎదురై ఒక యంగ్స్టర్, నాలాంటి యంగ్స్టర్ ఉండి నాకు కూడా సినిమాల్లోకి రావాలని ఉంది అని మీ దగ్గర చెప్పాడు అనుకోండి, ఏం చెప్తారు అసలు? మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? చెప్తాను అంటే ఏం చెప్తానంటే, ఒక అంబిషన్ పెట్టుకొని వచ్చినప్పుడు ఫస్ట్ నెగిటివ్స్
అవన్నీ దాటుకొని రావాలి. ముఖ్యంగా ఈ సినిమా రంగాన్ని ఏంటంటే వెనక్కి లాగుతారు. బాగా కొంచెం హార్ట్ అయ్యేటువంటి వల్గర్ లాంగ్వేజ్ కూడా, ఆ వర్డ్స్, ఆ తిట్లు కానీ ఆ దూషణ కానీ పడవలసి ఉంటుంది. వీటిని అంటూ తట్టుకొని రాగలిగితే రా. మీ ఊళ్ళో నేను, మా ఊళ్ళో నన్ను ఎవరేమనలేదు, మా నాన్నగారు ఏమనలేదు, అవన్నీ పక్కన పెట్టేసి ఇది రావాలంటే ఇవన్నీ వాటిని ఎదుర్కొనే శక్తి ఉంటే ఈ ఫీల్డ్కు రా. లేకుంటే దాన్ని ఆగిపోవడం అనేది బెటర్. ఎందుకంటే నేను స్వయంగా చూసిన కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. అంటారు ఇష్టం వచ్చినట్టు మాటలు అంటారు. ఆ మాటలు అనేటి వాళ్ళకు నీ యాక్టింగ్ తోటి వాటితో సమాధానం చెప్పాలి. ఏదో ఇంటర్వ్యూలో చిరంజీవి గారు కూడా చెప్పారు అట్లాగా. వాళ్ళకి అదే చెప్తాను, పెట్టుకొని ఫోకస్ దాని మీద పెట్టు, వెళ్ళిపో. అవమానాలు ఏమానాలు అన్నీ వస్తూ ఉంటాయి, అవన్నీ చూడొద్దు, దాన్ని దూసుకొని వెళ్ళిపోతూ ఉండాలి. అన్నిటికీ సిద్ధమైతేనే రా అని చెప్తారు. అడుగుతారు, ఇప్పటికి అడుగుతారు. ఇప్పుడు అంతెందుకండి, వినోద్ ఫిల్మ్ అకాడమీలో నేను సెకండ్ బ్యాచ్. అంటే ఈ ఏజ్లో కూడా, అంటే వాళ్ళతో కంపేర్ చేస్తే నేను పెద్దవాడిని అందరిట్లో. ఈ ఏజ్లో కూడా నేను అందరికన్నా ఎక్కువ మూవీ చేసిన. చిన్న చిన్న ఇప్పుడు ఒకటి పోలీసు షీ టీమ్ అవేర్నెస్ చేయమంటే ఫ్రీలాన్స్లో చేస్తారా అంటే చేసిన. ఎందుకంటే నాకు ఇష్టం పోలీసు చేయడం కానీ, నాకు కరాటేకి సంబంధించినవి కానీ ఇట్లాంటివి చేయడం అంటే ఇష్టం కాబట్టి ఫ్రీలాన్స్లో చేశాను. ఇప్పుడు ఎవరు ఫిలిం అకాడమీలో జాయిన్ అయినా కూడా ఫస్ట్ ఫోన్ కాల్ నాకు వస్తుంది. నన్ను ఒక అంబాసిడర్ గారు పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పటికి కాల్ వస్తుంది. ఈరోజు మార్నింగ్ కూడా ఒక కాల్ వచ్చింది. సో నేను మాది అనకాపల్లో సంథింగ్, మీ పేరు చెప్పారండి, ఎలా ఉంటుందంటే బాగుంటుంది, నేనైతే బాగున్నాను, బాగుంటుంది, చక్కగా వచ్చి ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళు. ఒక్కటే అమ్మా గుర్తుపెట్టుకో, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండద్దు, లో ప్రొఫైల్ ఉండద్దు. అందరూ చెడ్డవాళ్ళు కాదు, అందరూ మంచివాళ్ళు కాదు. కరెక్ట్. అది మనం ఎట్లా ఉంటే మనకు అట్లాంటి స్నేహితులు దొరుకుతారు. అంతే. ఇప్పుడు అట్లాగా ఉంటుంది. సో ఇప్పుడు యూనియన్ ఫెడరేషన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇది ఇష్యూ నడుస్తూ ఉంది కదా, సో ఏమనిపించింది ఈ ఇష్యూ నడిచినప్పుడు? అంటే మీకు ఒకవైపు ప్రొడ్యూసర్ కూడా బాగుండాలి, నిర్మాత బాగుంటేనే సినిమా రంగం బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇంకోవైపు ఓకే పాపం నిజంగా ఖర్చులు పెరుగుతున్నాయి కదా, 3 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంపు కదా, వీళ్ళది కూడా న్యాయమే కదా అనిపిస్తూ ఉంటుంది. మీకేమనిపించింది మరి ఈ ఇష్యూ వచ్చినప్పుడు? కరెక్టే, ఎందుకంటే వాళ్ళ కోరికలు కూడా కరెక్టే. ఏమంటారు, మన పళ్ళు కాసే చెట్టుకే దెబ్బలు తగిలినట్టు ఇచ్చే వాళ్ళకే ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఇక్కడనే ఉంటున్నారు. వీళ్ళని కూడా కొంచెం ఇట్లా లేపాలంటే ఈ మాత్రం రావాలి, వేతనాలు పెంచితేనే బాగుంటుంది. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. ఒకప్పుడు 5 రూపాయలకు టీ వచ్చేది, ఇప్పుడు 10 రూపాయలు. మళ్ళీ వారానికి 10 రోజులు పోతే 12 రూపాయలు, 15 రూపాయలు, రకరకాల పేర్లు పెడతా ఉన్నారు టీలకు అని. అట్లా ప్రతి వస్తువు మీద ధరలు పెరిగేసరికి, ఇంటి రెంట్స్ కానీ, వాటర్ బిల్ అని, ఇవన్నీ కూడా పెరిగేసరికి బతకాలి కదా. కాబట్టి అన్నట్టు ఇప్పుడు కింద ఇది అన్నారు కదా, బాగుంది. ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఫేస్ వాల్యూ వాళ్ళకి ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళని చూసే ఆడియన్స్ వస్తున్నారు అని అంటున్నారు. అది కొంచెం మన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే మాట నిజం చెప్పాలంటే. మరి ఆ మాటలు కొంచెం ఏమన్నా కరెక్ట్ అంటారా? మీరు ఏమంటారు? మీకు పెంచడం కుదరదు, వాళ్ళైతే ఫేస్ వాల్యూ, ఐ మీన్ వాళ్ళ హీరోలు, వాళ్ళ నటులు వాళ్ళని చూసే వస్తారు. ఆ డైరెక్టర్ పేరు చూసి వస్తారు, ఆ హీరో ఫేస్ చూసి వస్తారు, లేదంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు చూసినా వస్తారు. సో వాళ్ళకి మేము పే చేయాలి, మీరు కాదు, మీరు క్రౌడ్ పుల్లర్స్ కాదు అని చెప్పి ఒక మాట అంటున్నారు. అదేమన్నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే స్టేట్మెంట్ అంటారు? ఆత్మగౌరవం దెబ్బతీసేది. ఎందుకంటే చిన్న చిన్న వేరన్ని కలిసి దగ్గరికి వెళ్తేనే తల్లి వేరైతుంది. ఈ సపోర్ట్, వీళ్ళంతా సపోర్ట్ ఉంటేనే కదా ఆయన అక్కడ ఉండాలంటే. అవును, ఒక వ్యక్తి సో పర్సన్ ఆ స్టేజ్లో ఉన్నాడు, ఆయనను ముందుకు తోయాలంటే వీళ్ళందరూ వెనక ఉండి తోస్తేనే తను ముందుకు వెళ్తాడు. కాబట్టి వీళ్ళకు కూడా న్యాయం జరగాలి. ఆయనంతా న్యాయం జరగకుండా ఎంతో కొంత న్యాయం జరుగుతూనే వీళ్ళు హ్యాపీగా ఉంటారు. అందరూ అంత ఒక యూనిటీ కెన్ స్టాండ్, డివైడ్ కెన్ ఫాల్ అన్నట్టు. అంటే ఈ అంత యూనిటీతోటే కదా అంత ఒక రంగం అనేది ముందుకు జరిగేది. సో బిఫోర్ ఎండింగ్ నాకు మీ ఏజ్ తెలుసుకోవాలనిపిస్తుంది. ఎంత సార్ ఏజ్?
59 యంగ్గానే ఉన్నారు చాలా. ఐ మీన్ స్ట్రాంగ్గా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఈ యంగ్ ఐ మీన్ ఫేస్ హ్యాండ్సమ్గా ఉంది, ఇవన్నీ వేరు. స్ట్రాంగ్గా ఉండడం అనేది వేరు. అంటే మీ నడు ఇప్పుడు నేనే కొంచెం ఇలా బెండ్ అయి కూర్చుంటాను మహా అయితే, మీరు ఒక స్టిఫ్గా ఉండడం అనేది ఆ కట్అవుట్ అది కొంచెం ఐ మీన్ 59 ఏజ్లో లేదు. అయితే నేను ఇప్పుడు సాంగ్స్ పాడతాను. రేపు సాంగ్ పాడాలంటే ఈరోజు రాత్రి 12 గంటల వరకు ప్రాక్టీస్ చేస్తాను. అంటే అక్కడికి పోయినాక దిగు అనవద్దు నన్ను అట్లా. అంటే కరాటేలో ఉంది. నేను ఆల్ ఇండియాలో బెస్ట్ కిక్కర్లలో 8th ప్లేస్ నాది. ఓకే. అప్పుడు యోగాలో ఉంది. ప్రదీప్ సార్ స్టూడెంట్స్ వచ్చిండ్రు. ఇంకేముంటుంది, మాకేం రావు ప్లేసులు. కరాటేలో కూడా యోగాలో కానీ ఒక సినిమాలలో కదా ఫైట్ చేసినట్టు చేస్తారు నా పిల్లలు ఇప్పటికీ. ఓకే. ఉన్నారు. ఇట్లా కిక్ చేస్తే ఆ పడును ఊడిపోయి ఇట్లా తిరుగుతూ పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. సార్ మీ దండం పెడతాను, మీ అబ్బాయిని అంత గట్టిగా కొట్టమని చెప్పి రిక్వెస్ట్ చేసిన రోజు ఉన్నాయి. వైజాగ్లో జరిగింది సంఘటన. మీకు ఏమన్నా బ్యాక్గ్రౌండ్ కరాటే బ్యాక్గ్రౌండ్ ఉందండి? అంటే మీ ఫాదర్ నుంచి కానీ ఇలాగేమన్నా వచ్చిందా? మా బ్రదర్సే మా గురువులు. బ్రదర్లు ఇద్దరు షిహాన్స్ అంటారు. అంటే వాళ్ళు బ్లాక్ బెల్ట్ 8th Dan, నేను 5th Dan. ఇంకా జర్నీ చేస్తున్నాను. ట్రైనింగ్ ఇంకా నేను కూడా ఫర్దర్ బెల్ట్స్కి వెళ్ళాలి. ఈ పాటికి 6th Dan, నేను కూడా 7th Danకి వెళ్ళాలి. మళ్ళీ దానికి టఫ్ చేసి వెళ్ళాలి. మా ప్రాక్టీస్ చాలా హార్డ్గా ఉంటుండే. ట్యాంక్ బాండ్ ఈ చివరి నుంచి ఆ చివరికి పరిగెత్తడం, మధ్య మధ్యలో కిక్స్ పంచెస్ అవి చేయడం అంత టఫ్గా ఉంటుండే. ఇక్కడ ట్రైనింగ్ నేను ఇచ్చే ట్రైనింగ్ కాస్త వాళ్ళు బేరియలేకపోయింది ఇక్కడ పిల్లలు. యోగా అయితే జరుగుతుంది. హౌస్ వైఫ్స్ వాళ్ళు వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక అమ్మాయిని కూడా, ఒక వాచ్మెన్ కూతురు, ఆ అమ్మాయిని కూడా ఇంటర్నేషనల్ వచ్చిన తర్వాత జస్ట్ విత్ ఇన్ ద 6 months లోపల ఇంటర్నేషనల్ ఆడించిన అమ్మాయికి యోగా కాస్ట్యూమ్ ఒక డాక్టర్ మేడం స్పాన్సర్ చేస్తా అంటే ఆమెతో ఇప్పించిన. ఆమె ఎవరి దగ్గర ప్రాక్టీస్ చేస్తుంది, నువ్వు అక్కడ చేసుకోమ్మా, నేను ఇక్కడ చెప్పినప్పుడు ప్రాక్టీస్ వచ్చేది. మా ఫస్ట్ గురువు తనే అంటే చెప్పుకో, నాకేం ప్రాబ్లం లేదు, నిన్ను నేను డెవలప్ చేస్తా అంతే, నువ్వు నా పేరు చెప్పకమ్మా, అవసరం లేదని చెప్పాను. ఇప్పుడు తనే వాళ్ళ ఫాదర్ పేరెంట్స్ వచ్చి కలిసారు మొన్న వచ్చి, మా పాపను మీరే ఎంకరేజ్ చేయాలని చేస్తానని. నేనేమనుకోను, నా పేరు చెప్పకున్నా చెప్పినా నా జర్నీ నేను చేస్తూనే ఉంటాను. ఇప్పుడు నార్మల్గా కరాటే కిడ్ అని మన జాకీ చాన్ గారిది, లేదంటే లైగర్ సినిమా వచ్చింది, ఇంకా కొన్ని సినిమా బ్రదర్స్ అని వచ్చింది బాలీవుడ్లో, భద్రాచలం ఉంది మనకి శ్రీహరి గారిది. కొన్ని సినిమాలు ఇలాగ కరాటే నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఉంటాయి, బాక్సింగ్ ఉన్నాయి, కొన్ని కరాటే నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఉన్నాయి. వాటికి ట్రైనర్ హీరో ఉంటాడు, హీరో పక్కన ఒక ట్రైనర్ ఉంటాడు, ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది, బాగుంటాయి అలాంటి సినిమాలు. అలాంటి సినిమా ఏమన్నా మీకు పడితే బాగుంటుందని ఎప్పుడన్నా ఎదురు చూస్తున్నారా? మేము ఒకటి 80s మేము డిగ్రీ చేస్తున్న సమయంలో 5 Men Gang అని ఒకటి ఇంగ్లీష్ మూవీ చేశాం. అప్పుడు వీడియో ఫిల్మ్. దానిలో నేను హీరో తమ్ముని అన్నమాట. విలన్స్ 5 members ఉంటారు. అది ఇప్పుడు మణికొండలో బసంత్ నగర్ అని ఉంది సిమెంట్ ఫ్యాక్టరీ, ఆ ఏరియాలో, తర్వాత ఆదిలాబాద్ గుట్టల ప్రాంతాలలో అక్కడక్కడ అప్పుడు షూట్ చేశాము. అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా కరాటే అవి చేశాము. నన్ను చంపేస్తారు దాని తర్వాత. అది మంచి సీన్స్ చేశాం. శ్రీహరి గారు జిమ్నాస్ట్, ఆయన జిమ్నాస్ట్ ప్లేయర్. ఆయన చాక్ 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 అని అంత పర్సనాలిటీలో కూడా ఆయన ఒకసారి మేము ప్రోగ్రామ్ కూడా ఇన్వైట్ చేసాం. మీరు చాలా హై కిక్స్ చేస్తున్నారే అన్నాడు. సూపర్. సో ప్రస్తుతానికి అయితే ఐ మీన్ మీరు కరాటే యోగాలో గురువు చాలామంది గురువులు. ఈ ప్రజెంట్ అయితే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఐ మీన్ ఒక నటుడిగా మీరు ఇంకా గురువు స్థాయికి వెళ్ళలేదు, దానికి కూడా రీచ్ అవ్వాలి మీరు. ఐ మీన్ మీరు ఇప్పుడు ఏమైతే మీరు క్యారెక్టర్లు కొన్ని కోరుకుంటున్నారో చెయ్యాలి అని చెప్పి, ఆ క్యారెక్టర్లన్నీ పూర్తయిన తర్వాత మీరు కూడా గురువు స్థాయికి వెళ్ళాలని మేము ఐడ్రీమ్ మీడియా నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చిన. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. కంగ్రాచులేషన్స్ iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.